మనకు ఆల్రెడీ ఏషియా కప్ సంబంధించి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. మరి ఈ స్క్వాడ్లో చూసుకుంటే మనం ఖచ్చితంగా ఒక ప్లేయర్ గురించి మాట్లాడాలి. ఆ ప్లేయర్ ఎవరు అంటే వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే అతను ఇప్పుడు రీసెంట్గా గౌతమ్ గంభీర్ గురించి, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. అయితే దానికంటే ముందు అతను పర్ఫార్మెన్స్ కనుక చూసామంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను మొత్తం కూడా 16 T20 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 33 వికెట్స్ తీసుకున్నాడు. ఈ స్టాట్స్ అంతా మంచిగానే ఉంది. సో దాంతోపాటు మన ఛాంపియన్స్ ట్రోఫీలో కీ రోల్ ప్లే చేశాడు మనం గెలవడానికి. ఎందుకంటే ఆడ మన ఇండియన్ టీం తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా నిలిచాడు. దాని తర్వాత మరి ఐపీఎల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు చూస్తే ఏషియా కప్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే దీని గురించి అతను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మాకు ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు చాలా మంచి రెస్ట్ దొరికింది. దాని తర్వాత నేను మరి తమిళనాడు ప్రీమియర్ లీగ్ కూడా ఆడాను. అయినా సరే నాకు ఇక్కడ మంచి అంశంగా ఉంది ఏంటంటే నేను నా ఫ్యామిలీతో కూడా గడిపాను. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు టీమిండియాకి సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు. మరి ఇక్కడ కనుక నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను అంటే ఖచ్చితంగా రేపు నా టార్గెట్ ఓడే వరల్డ్ కప్, దానికి సెలెక్ట్ అవ్వాలి నేను. సో దానికి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాననే నమ్మకం అయితే నాకుంది. కానీ నేను ఇక్కడ వరకు రాగలిగాను అంటే దీనికి వెనకమాల ఒక ప్లేయర్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు గౌతమ్ గంభీర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఎందుకు గౌతమ్ గంభీర్ పేరు చెప్పాడంటే, గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాడంట, సో నిన్ను ఎవడు ఏమనుకున్నా సరే ఏది కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే నా ప్రణాళికలో ఎప్పుడు కూడా నువ్వు ఉంటావు. సో ఇది ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో, నీ బెస్ట్ ఇచ్చే అని చెప్పేసి చెప్పేవాడంట గౌతమ్ గంభీర్. సో గౌతమ్ గంభీర్ వరుణ్ చక్రవర్తి మాత్రమే కాదు, మొన్న రీసెంట్గా చూసుకుంటే సంజు శాంసన్కి కూడా అదే చెప్పాడు కదా, నువ్వు 2-3 మ్యాచ్లో డక్అవుట్లు అయితే కాదు, 20 మ్యాచ్లు నీకు టైం ఇస్తాను, 20 మ్యాచ్లో నువ్వు డక్అవుట్ అయిన తర్వాత నిన్ను టీంలోంచి తీసేస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అప్పుడు. అయితే ఇప్పుడు వరుణ్ చక్రవర్తికి కూడా అదే చెప్పాడు, నువ్వు నీ బౌలింగ్ ఎంత చెత్తగేసినా సరే పర్లేదు, ఎప్పుడు కూడా నా ప్రణాళికలో నువ్వు ఉంటావు అని చెప్పేసి బ్యాకప్ చేశాడు. సో ఆ ధైర్యంతోనే నేను ఇప్పటివరకు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను అని చెప్పేసి గౌతమ్ గంభీర్ గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు సూర్యకుమార్ యాదవ్, సో మరి సూర్యకుమార్ యాదవ్నే రోహిత్ శర్మతో పోల్చాడు కెప్టెన్సీలో. సో రోహిత్ శర్మ ఎలాగైతే ఒక వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాడో అదేవిధంగా సూర్యకుమార్ కూడా అటువంటి డెసిషన్స్ తీసుకుంటాడు. దాని తర్వాత బౌలర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెషర్ అనేది పెట్టాడు సూర్యకుమార్ యాదవ్ అని చెప్పేసి వీళ్ళిద్దరి గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.